తెలంగాణ అసెంబ్లీ వేదికగా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు హరీష్ రావులతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటూ బీఆర్ఎస్ నేతల్ని కోరారు. బీసీ నేతలతో కలిసి కేటీఆర్కు మల్లన్న మెమరాండం అందించారు. అలాగే బీసీ బిల్లుకి కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకి మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నేతలను కోరారు. వీరి భేటీపై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. కాగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు అన్న కారణంతో తీన్మార్ మల్లన్నని ఈ నెల 1న పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే తీన్మార్ మల్లన్న నుంచి ఎటువంటి వివరణ రాలేదు. దాంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లకి సంబంధించి దానికి చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నటువంటి మల్లన్న మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను కలవడం ప్రస్తుతం సంచలనం అవుతోంది. అలాగే ఢిల్లీ వేదికగా ఈ బీసీ బిల్లుకి కేంద్రం చట్టబద్ధత కల్పించేలా తాము చేయబోయే ధర్నాకి మద్దతు ఇవ్వాలంటూ కూడా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నేతలను కోరారు. కేటీఆర్, హరీష్ రావుతో తీన్మార్ మల్లన్న భేటీ అయినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చూస్తున్నాం, అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటూ బీఆర్ఎస్ నేతలను కోరారు. బీసీ నేతలతో కలిసి కేటీఆర్, మల్లన్న మెమరాండం అందించారు. అలాగే బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకి మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నేతలను కోరారు. వీరి భేటీపై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో మల్లన్నని ఈ నెల 1న పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాలేదు. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.